రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు చూచినట్లుగా ప్రార్థన చేయాలి? రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. చాలా మంది ఏం కోరుకుంటారంటే మనుషుల ఎదుట ప్రార్థన చేయాలి, మహాసభల్లో ప్రార్థన చేయాలి, మీటింగుల్లో ప్రార్థన చేయాలి, కూడికల్లో ప్రార్థన చేయాలి. అబ్బా ఈవిడ ఎంత బాగా ప్రార్థన చేస్తూ ఉంది, ఈయన ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు అని 10 మంది మాట్లాడుకోవాలని, 10 మంది కూడా వారిని ఆత్మీయులని చెప్పుకోవాలని అందరి ముందు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. కానీ ఒక విషయాన్ని గమనించండి, నీ ప్రార్థన మనుషులకు వినబడినా, నీ ప్రార్థన మనుషులకు కనబడినా ఆ ప్రతిఫలం అనేది నువ్వు పోగొట్టుకుంటావు. అయితే మన ప్రార్థన మనుషులు చూడకపోవచ్చు, మన ప్రార్థన మనుషులకు వినబడకపోవచ్చు, కానీ మన ప్రార్థన దేవునికి కనబడాలి, దేవునికి వినబడాలి. ఇలాగ రహస్యమందు చూచు తండ్రికి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో రహస్యమందు చూచు తండ్రి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈరోజు అప్పులు ఉన్నాయని ప్రార్థన చేస్తున్నావేమో, ఎదిగిన బిడ్డల వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నావేమో, సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నావేమో, కుదరని రోగము స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నావేమో, బిడ్డల ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నావేమో. ఈరోజు దేని కొరకు ప్రార్థన చేసినా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, రహస్యమందు చూచు తండ్రే ప్రతిఫలం ఇవ్వాలి. కాబట్టి ఆయనకు కనబడేటట్టు, ఆయనకు వినబడేటట్టు మనము ప్రార్థన చేద్దాం. రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు.